ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమ స్వరూపులరా, గత 2 రోజులు వేమగిరిలో వేమగిరి బాబాగారి మందిరంలో పక్కనే గోదావరి కాలువ కూడా ప్రవహిస్తూ ఉంటుంది. అంటే కాలువ ఒడ్డున నిర్మించబడినటువంటి అద్భుతమైనటువంటి సాయిబాబా వారి మందిరం. విగ్రహం కూడా నల్లరాతిలో వెంకటేశ్వర స్వామి వారిలా దర్శనమిస్తారు బాబావారు. ఆ మందిరంలో గత 4-5 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా 2 రోజులు 3 రోజులు సత్సంగ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అనేది వేమగిరి మాస్టర్గా పిలువబడే వీరభద్రరావు మాస్టర్ గారు వారి ఆధ్వర్యంలో గౌరవనీయులు పూజ్యులు శ్రీ అప్పారావు గారి అధ్యక్షతన జరుగుతూ ఉండేవి సచ్చరిత్రమైన ప్రసంగాలు. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సత్సంగ ప్రవచకులు అందరం కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే వాళ్ళం. సచ్చరిత్ర మీద ప్రవచనాలు చేయగలిగిన బాగా అవగాహన కలిగిన వాళ్ళు ఒక 6-7 మంది, కొద్దిగా అవగాహన కలిగిన మరొక 4-5 అందరూ కలిసి 12 మంది 13 మంది దాకా ఈ కార్యక్రమంలో 3 రోజులు 2 రోజులు పాల్గొనడం ఆనవాయితీగా వస్తూ ఉండేది. పోయిన సంవత్సరం వీరభద్ర మాస్టర్ గారికి కాస్త ఆరోగ్యం కానీ మానసికంగా కానీ సరిగా లేని కారణంగా ఒక సంవత్సరం బ్రేక్ వచ్చింది. సాధారణంగా ఎప్పుడు రాదు, కానీ మాస్టర్ గారి పరిస్థితి అంత ఉత్సాహంగా లేకపోవడం వల్ల బ్రేక్ వచ్చింది. సరే, వారు చేయమంటే చేసేవారే, ప్రతిదీ అడిగి సలహా తీసుకునే చేస్తారు, ఏది సొంత నిర్ణయం చేయరు. సాయిదాస్ గారు ఈ సంవత్సరం కార్యక్రమం చేయడానికి ఉత్సాహంగా లేదు, పరిస్థితులు అనుకూలంగా లేవు, మీరేమంటారు, చేయమంటారా, మానుకోవచ్చా? నా పద్ధతి ఎప్పుడు కూడా ఎవరైనా సరే వారికి ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగానే వెళ్ళాలి తప్ప శక్తికి మించి మీద వేసుకోవడం కానీ, లేదా ఖచ్చితంగా చేసి తీరాలి అని ఒక సెంటిమెంట్ ప్రకారంగా కానీ వెళ్ళడం నాకు రాదు, చెప్పడం అసలు రాదు. వారి పరిస్థితులకు అనుగుణంగా వారు జీవించటం ఉత్తమం. బాబాగారు ఏవి కూడా బలవంతంగా ఎప్పుడు ఎవరి మీద రుద్దినట్లుగా నాకు తెలియదు. ఆయన ఒక మంచి మాట అందరికీ చెప్తాడు. వినేవాళ్ళు వినవచ్చు, ఆచరించే వాళ్ళు ఆచరించవచ్చు, వినని వాళ్ళు వాళ్ళ ఇష్టం. ఎందుకు నువ్వు వినట్లేదు, నువ్వు ఎందుకు ఆచరించట్లేదని ఎప్పుడు ఎవరిని అయినా అడిగిన సందర్భాలు ఉండవు. దాన్నే నిరభిమానం అంటారు, నిర్లిప్తత అంటారు. మహాత్ముల పద్ధతి అలాగే ఉంటుంది. వారు మొత్తం అందరి విషయంలో సమానంగా ఉంటారు. ఒకరి విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ, ఒకరి విషయంలో పట్టించుకోకపోవడం ఉండదు. కొంతమంది విషయాల్లో ప్రత్యేకంగా శ్రద్ధ చూపించినట్టు కనిపించడానికి కారణం ఏంటంటే వారు బాబాగారి విషయంలో చూపించే ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కారణంగా వారు చూపిస్తారు. యద్భావం తద్భవతి. జనరల్గా అందరికీ ఒకే విధమైనటువంటి సందేశం ఇస్తారు. బాబాగారి మార్గంలో ఉన్నాం కాబట్టి అది అలవాటైంది. ఎవరైనా ఏదైనా చేయొచ్చా, చేయకూడదా, తప్పకుండా చెయ్యాలా, చేయకపోతే ఏమైనా అవుతుందంటే ఏమీ కాదు. మీ పరిస్థితులు, మీ మానసిక స్థితిని బట్టి ప్రవర్తించండి. చేయగలిగితే చెయ్యండి, చేయలేకపోతే వదిలేండి, ఏం కాదు. బాబా ఏమి కొట్టడు, తిట్టడు. కాబట్టి అక్కర్లేదు మాస్టర్ గారు, రెస్ట్ తీసుకోండి. యాక్చువల్గా ఆయన వయసు కూడా దాదాపు 80 సంవత్సరాలకు వస్తుంది కాబట్టి ఇంకా ఈ కార్యక్రమాలు చేయడం ఇవన్నీ ఎందుకని అనుకుంటుంటాను. కానీ గురుసేవ అలవాటైన వాళ్ళు ఎంత వయసు వచ్చినా కానీ దాని నుంచి దూరంగా జరగడానికి ఇష్టపడరు. కాబట్టి అయితే ఆయన పోయిన సంవత్సరానికి సాధారణంగా మానుకోవడానికి ఇష్టపడరు.
చేద్దామండి అంటారు. చేద్దామంటే మీ ఇష్టం చేయండి అంటాను. అలా అనలేదు, సర్దుకున్నారు ఆయనకున్నటువంటి పరిస్థితుల రీత్యా. ఈ సంవత్సరం సడన్గా 9వ తారీఖు అనుకుంటాను, నిన్న వారు చెప్పిన దాని ప్రకారంగా ఫోన్ చేసి ఇలా 3 రోజులు ఫిబ్రవరి, మామూలుగా వారు అనుకున్నది 1, 2 1, 2, 3 రోజులు చేద్దాం అనుకున్నారేమో. అలా కాకుండా ఒకరోజు ముందు జరిపితే బాగుంటుంది. ఎందుకంటే నాకు 4వ తారీఖు నుంచి కాశీయాత్ర వెళ్ళవలసి ఉంది అని రిక్వెస్ట్ చేసి, అలాగే మరికొంతమంది మా హరిహరరావు గారికి కానీ, సుబ్రహ్మరెడ్డి బాబు గారికి కానీ, వీరికి కూడా పనుల ఒత్తిడి ఉండడం వల్ల ఒకరోజు ముందు జరిపితే బాగుంటుందని రిక్వెస్ట్ చేసి 28వ తారీఖుకి శుక్ర, శని, ఆది, మామూలుగానే శని, ఆది, సోమ అనుకున్నారు. అలా మార్పించుకొని ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమానికి దాదాపుగా పిలిచిన వాళ్ళందరూ వచ్చారు, ఒకరిద్దరు తప్ప. మూడు రోజుల కార్యక్రమాన్ని వారు బాబాగారు ఆదేశానుసారంగా వారికి కలిగిన సంకల్పం ఏంటంటే 51 అధ్యాయాలు సత్యనారాయణరావు గారి తెలుగు అనువాద గ్రంథంలో ఉన్న 51 అధ్యాయాలని కూడా 3 రోజుల్లో పూర్తిగా ప్రవచనం చెప్పించుకుంటే బాగుంటుందండి అని అన్నారు. అది కొద్దిగా కష్టసాధ్యమైనా సరే నాకున్న అవగాహన ప్రకారం మా మిత్రులందరూ కూడా కాస్త కష్టపడితే చెప్పగలుగుతారు. ఎందుకంటే ఒక్కొక్కరికి 4 అధ్యాయాలు చెప్పాల్సి రావచ్చు, ఒకరు 5 అధ్యాయాలు చెప్పాల్సి రావచ్చు, ఒకరు 7 అధ్యాయాలు చెప్పాల్సి రావచ్చు, ఇలా ఉంటుంది. ఒక్కొక్కరు 2 సార్లు చెప్పాల్సి రావచ్చు. అంటే ఈరోజు 5 అధ్యాయాలు, రేపు 4 అధ్యాయాలు, తర్వాత 3వ రోజు మరొక 3-4 అధ్యాయాలు, ఇలా కూడా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే వచ్చిన వాళ్ళలో కొంతమందికి 2 అధ్యాయాలు ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే వారు ఎక్కువగా చెప్పడం కొద్దిగా ఇబ్బంది పడతారు. అన్ని అధ్యాయాలు కలిపి ఇచ్చిన టైంలో 45 నిమిషాల్లో, గంటలో ఒక 3-4 అధ్యాయాల్లో ఉన్న ముఖ్య విషయాలను చెప్పడం అనేది అంత సులభమైన విషయం కాదు. ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అని మనం చదువుకున్నప్పుడు అలా ఫిల్టర్ చేసుకొని చదువుకుంటాం కదా, అలాగా ఈ 3-4 అధ్యాయాల్లో గంటలో చెప్పడం అంటే దాదాపుగా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం తీసుకొని చెప్పాల్సి వస్తుంది. ఆ విధంగా ఒక 10 మంది, మొత్తం 10 మంది 51 అధ్యాయాలు 3 రోజుల్లో విశ్లేషణ చేశారు. ఒక 3-4 అధ్యాయాలని పూర్తిగా స్పృశించలేకపోయారు. 1-2 అధ్యాయాలు కాస్త చెప్పగలిగి మిగతా అధ్యాయాలు కాకుండా సామాజికంగా ఉన్నటువంటి బాబాగారి విషయంలో జరుగుతున్న విషయాల్ని టచ్ చేయాలి. ఆ టైంలో మైండ్ ఎటేటో వెళ్తుంటుంది కొంతమందికి, ఎవరికైనా. వేరే ఇతర సాయిబాబా గారికి సంబంధించిన విషయాల్ని టచ్ చేయడం కానీ, లేదా అందులో ఉన్న అధ్యాయాల్లో ఉన్న విషయాల్ని గ్రహించే సామర్థ్యం లేనప్పుడు, గుర్తుపెట్టుకునే సామర్థ్యం లేనప్పుడు కొంత వదిలేసి జనరల్గా బాబాగారి తత్వాన్ని కానీ, బాబాగారి మీద మనం చూపించాల్సిన ప్రేమానురాగాలు, బాబా అనుగ్రహం పొందటం ఎలా అనే విషయాల్ని చాలా చక్కగా వివరించి చెప్పడం జరిగింది. అంటే ఉన్నట్టుగా జరిగే విశ్లేషణ ఇది. ఏదో బ్రహ్మాండంగా జరిగిపోయింది, అందరూ బ్రహ్మాండంగా చెప్పేశారు, 51 అధ్యాయాలు అద్భుతం అని చెప్పేది కాదు. ఒక 3-4 అధ్యాయాల్ని పూర్తిగా విశ్లేషించకుండా కొందరు 1 అధ్యాయం మాత్రమే చెప్పి, కొందరు 2 అధ్యాయాలు చెప్పి, మిగతా వాళ్ళు ఇలా జనరల్గా సాయితత్వాన్ని గురించి విశ్లేషణ చేస్తూ చెప్పడం జరిగింది. మిగతా వాళ్ళందరూ బాగా చెప్పారు చక్కగా. వాళ్ళకి ఇచ్చిన అధ్యాయాల వరకు అన్ని అధ్యాయాలను కూడా కంప్లీట్ చేయగలిగారు. ఒకవేళ టైం సరిపోతే ఆ చివరి అధ్యాయాన్ని టకటక కాస్త స్పీడ్గా అందులో ఉన్న ముఖ్య విషయాల్ని చెప్పడం చేశారు.
ఏదేమైనా నాకు ఆనందం ఏంటంటే ఒక 6-7 మంది సచ్చరిత్ర మీద మంచి అవగాహన కలిగి ఉన్నారు. ప్రతి అధ్యాయాన్ని కూడా చక్కగా అర్థం చేసుకొని చెప్పగలిగినటువంటి సామర్థ్యం బాబాగారు వారికి ప్రసాదించారు. అదొక ఆనందకరమైన విషయం. బాబా అనుగ్రహం అంటే వారందరూ కూడా స్వతంత్రంగా కూడా సచ్చరిత్ర మీద చక్కగా విశ్లేషణ చేయగలుగుతారు. అయితే ఇప్పుడు చూపించినట్టుగానే ఒక పరీక్షలాగా భావించి అధ్యాయాల్లో ఉన్న ముఖ్య విషయాల్ని గ్రహించి వాటిని విశ్లేషణ చేసే ప్రయత్నం నిరంతరంగా నిత్య విద్యార్థిలాగా ప్రతి సత్సంగానికి వారికి ఇవ్వబడినటువంటి అధ్యాయంలో ఉన్న ముఖ్యమైన విషయాల్ని లోతుగా పరిశీలించి అందులో ఉన్న జ్ఞానాన్ని సాధనంగా ఎలా మార్చుకోవాలి, ఆ జ్ఞానాన్ని ఉపయోగించి జీవిస్తే కలిగే లౌకిక ప్రయోజనం ఏంటి, ఆధ్యాత్మిక ప్రయోజనం ఏమిటి అనేవి చెప్పగలిగినప్పుడు వారు స్వయంగా ఆధ్యాత్మిక సాధనలో ఎదగటమే కాకుండా చాలామందికి సాయితత్వాన్ని, అందులో ఉన్న గొప్పతనాన్ని చెప్పగలిగిన వారవుతారు. బాబాగారు కూడా వారిని ఆశీర్వదిస్తారు. ఈ సందర్భంగా సచ్చరిత్ర యొక్క ప్రాధాన్యత ఇంతకుముందు చాలాసార్లు చెప్పేవాడిని. సచ్చరిత్రలో 2 రకాల ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి వ్యక్తిత్వ వికాసం. మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తిస్తే ప్రశాంతంగా ఉంటాం, జీవితం ప్రశాంతంగా సాగుతుంది, దానికి అడ్డుగా ఉన్న బలహీనతలు ఏమిటి, వాటిని ఎలా తొలగించుకోవాలి. ఇది ఒక కోణం, ఒక ప్రయోజనం. రెండవ ప్రయోజనం ఆధ్యాత్మికంగా ఎలా ఎదగాలి, ఆధ్యాత్మిక అనుభవాలు ఎలా పొందాలి, ఇంకా కావాలంటే ఆత్మజ్ఞానాన్ని కూడా పొందడానికి మార్గం చూపిస్తుంది సచ్చరిత్ర. కేవలం పర్సనాలిటీ డెవలప్మెంట్ దగ్గరే ఆగిపోతే, వ్యక్తిత్వ వికాసం దగ్గర ఆగిపోతే అది సద్గురు సాయిబాబా వారి ద్వారా పొందవలసినటువంటి ప్రయోజనం అయితే కాదు. అది లోకంలో చాలామంది దాన్ని అందించగలరు. చాలామంది వ్యక్తిత్వ వికాస నిపుణులు ఉన్నారు. దాని గురించి చెప్పగలిగిన ఒక స్థాయి కలిగిన గురువులు ఉన్నారు, ప్రవచకులు ఉన్నారు. కానీ బాబాగారి మార్గంలో ఆత్మజ్ఞానం అల్టిమేట్. దాన్ని పొందాలనే ప్రయత్నం, లక్ష్యం లేకుండా సచ్చరిత్ర ముట్టుకోవడం, బాబా మార్గంలో ఉండటం అది అంత కరెక్ట్ కాదు. అది ఎలా ఉంటుందంటే, కోహినూరు వజ్రాన్ని ఇస్తే అదొక మామూలు వజ్రం అనుకొని కేర్లెస్గా, నిర్లక్ష్యంగా గూట్లో పెట్టినట్టుగా ఉంటుంది. సచ్చరిత్ర ద్వారా, బాబా ద్వారా ఎవరూ ఇవ్వలేని జ్ఞానాన్ని మనం పొందినప్పుడే ఆ మార్గం యొక్క ప్రయోజనాన్ని మనం పూర్తిగా పొందిన వాళ్ళం అవుతాం. అంతేగాని ఇతరులు ఇవ్వగలిగిన దాన్ని సచ్చరిత్ర నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే బాబా పేరుతో చెప్పడం వల్ల కొంతమందికి బాగా అది రీచ్ అవుతుంది, అర్థం, వాళ్ళు కాస్త శ్రద్ధ చూపిస్తారు కావచ్చు. కానీ సచ్చరిత్ర ద్వారా పొందవలసిన ప్రయోజనం నా ఉద్దేశం వరకు ఆత్మజ్ఞానం, లేదా శుద్ధమైన భక్తి, నిర్మలమైన భక్తి, స్వచ్ఛమైన భక్తి, పవిత్రమైన మానసిక స్థితి అనేది నా ఉద్దేశం. ఇక సచ్చరిత్రలో అటువంటి అధ్యాయాలు ఉన్నాయి. 16, 17 అధ్యాయం, 18, 19 అధ్యాయం, 32 అధ్యాయం, 39 అధ్యాయం ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించే అధ్యాయాలు, గురుసేవ ఎలా చేయాలని తెలిపే అధ్యాయాలు, మన సనాతన ధర్మంలో మన ఋషులు, మునులు ఆచరించినటువంటి సాధన మార్గాలు సచ్చరిత్ర చెప్పబడ్డాయి. వాటిని స్వీకరించాలి, వాటిని గుర్తించాలి, ఆ మార్గంలో సాధనలు చలపాలి. అప్పుడే సద్గురు సాయిబాబా గారు లాంటి మహోన్నతమైన గురువును పొందినందుకు సరైన ప్రయోజనం పొందిన వాళ్ళం అవుతాం. అలా ఈ యొక్క కార్యక్రమం రూపొందించబడింది. కార్యక్రమంలో ఉన్న పాల్గొనే సాయి భక్తులకు ఏ అధ్యాయాలు ఎవరు చెప్పగలరు, ఎలా చెప్పగలరు, వారి వారి సామర్థ్యం ఏంటి, అవన్నీ గుర్తించి వారికి అధ్యాయాలు ఇవ్వడం జరిగింది బాబాగారు. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నాం, ఎప్పుడెప్పుడు వేమగిరి వెళ్ళాలి అని, రిజర్వేషన్ చేసుకున్నాం అన్నీ. తీరా ఒక వారం 10 రోజులు దగ్గరికి వచ్చేసరికి
నా వరకు నాకు నెల్లూరు సత్సంగానికి వెళ్ళినప్పుడు, చెన్నూరు సత్సంగానికి వెళ్ళినప్పుడు నెల్లూరు రైల్వే స్టేషన్లో కాలుకు చిన్న దెబ్బ తగిలింది. కాకాసాబ్ దీక్షిత్ గారికి లండన్లో తగిలినట్టుగానే చిన్న దెబ్బే. కానీ నాకు ఏ చిన్న తగిలినా చాలా పెద్దదైంది. పూర్వజన్మ కర్మానుసారంగా దేహం చాలా బలహీనం, ఆరోగ్యం చాలా బలహీనం. ఏదైనా పూర్వజన్మ సంస్కారం లభిస్తాయి కదా. దేహదారుఢ్యం బలహీనం, దేహానికి ఆరోగ్యం బలహీనం. దాంతోపాటు చిన్నప్పటి నుంచి పెరిగిన జీవన విధానం, మనం తిన్న ఆహారం, అవి కూడా కొంత సహకరిస్తాయి. కాబట్టి చిన్నప్పుడంతా మనం భయంకరమైన కటిక పేదరికంలోంచి వచ్చాం. కాబట్టి శరీరానికి తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆరోగ్యం లేదు, ఆహార పదార్థాలు లభించిన బలము లేదు. ఆ రకమైన దేహం కాబట్టి కాస్త ఏదైనా చిన్న దెబ్బ తగిలితే అది ఇతరులకు 2 రోజుల్లో తగ్గితే నాకు దాదాపుగా 2 వారాలు కావచ్చు, ఒక్కొక్కసారి 2 నెలలు కావచ్చు, అలా ఉంటుంది. దెబ్బ అనేది చాలా తొందరగా తగ్గదు, వెంటనే చాలా స్వెల్లింగ్ వస్తుంది. అందుకే జాగ్రత్తగానే ఉంటాను, కానీ ఒక్కొక్కసారి మనం ఏం చేయలేం. అలా చిన్న దెబ్బ తగిలి అది పెద్దదైపోయి చివరికి వేమగిరికి వెళ్ళలేము అనే పరిస్థితి వచ్చేసింది. బాగా స్వెల్లింగ్ వచ్చింది, కాలంతా స్వెల్లింగ్ వచ్చేసింది, నడవలేని పరిస్థితి వచ్చేసింది. 10 రోజులు మందులు వాడినా ఏం తగ్గలేదు. కర్నూలు వెళ్ళి చూపించుకుంటే ఆయన ఒక 5 రోజులు ఇంజక్షన్లు వేయించారు, అయినా కానీ అంతంత మాత్రంగానే ఉంది. చివరికి డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే, మీరు పూర్తి రెస్ట్ తీసుకోవాలి, నడవకూడదు, కాలు దిండ్లు పెట్టుకొని ఎత్తి పెట్టుకొని ఉంటే బాగుంటుంది, నడవకూడదు. నడవకుండా వేమగిరి ఎలా వెళ్ళాలి? వేమగిరి వెళ్ళాలంటే నడవాల్సిందే కదా. బస్ స్టాండ్కి దిగిన తర్వాత బస్సులు ఎక్కాలి, దిగాలి, మధ్యలో భోజనాన్ని దిగాలంటే దిగాలి. అనేకమైన విధాలుగా మనం నడవలసి వస్తుంది. రైల్వే స్టేషన్కి వెళ్తే రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ల దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాలి, రైలు ఎక్కాలి, రైలు లోపల నడవాలి, ఏవి మన దగ్గరికి రావు కదా. అందుకని ఇక ట్రైను అనేది కష్టం. రైల్వే స్టేషన్లో చాలా నడక ఉంటుంది, ఇబ్బంది అవుతుంది. అసలు నడవద్దంటే మళ్ళీ 4వ తారీఖు నుంచి కాశీయాత్ర ఉంది. వేమగిరి నుంచి వచ్చేసరికి 2 అవుతుంది. 2 ఉండి 3 ఉండి మళ్ళీ వెంటనే పోవాలి. అక్కడ 2 రోజులు పూర్తిగా కూర్చోవాలి, 24 గంటలు కూర్చోవాలి, రెస్ట్లెస్గా ఉంటుంది. కాలు కిందికి వేస్తే వాపు వచ్చేస్తుంది, దిండేసుకొని కూర్చోవాలి. ఇలా అనేక రకమైనటువంటి సమస్యలు. సరే, మనం గురుభక్తులుగా బాబా గారి మీద భారం వేసి మనం వెళ్ళిపోవచ్చు, వెళ్తాంలేని ధైర్యం ఉంటుంది. కానీ ఇంట్లో వాళ్ళకు ఉండాలి. పాపం ధర్మపత్నికి ఎంత ఆందోళన, మళ్ళీ వచ్చిన వెంటనే కాశీ వెళ్ళాలి, అప్పుడు తిరగాల్సి వస్తుంది. డాక్టర్ గారు పూర్తిగా 10 రోజులు రెస్ట్ ఇవ్వమంటే రెస్ట్ ఇవ్వడానికి అవకాశమే లేనట్టుగా తిరిగితే కానీ కుదరని ప్రోగ్రామ్స్. ఆమె టెన్షన్ ఆమెకి. సరే, ఇంక చేసేది లేక ఆమెని ఎలా ఒప్పించాలో తెలియక బాబాగారి దగ్గర చీటీలు వేయమని చెప్పి ఆమెకి ఇస్తే, ఆమె బాబాగారి దగ్గర చీటీలు వేస్తే ఆ చీటీలో బాబాగారు వేమగిరి వెళ్ళమని ఇచ్చాడు. వేమగిరి వెళ్ళమని బాబాగారు అన్న తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాం మళ్ళీ కర్నూలుకి. ఆయన చెప్పింది ఏంటంటే, మీరు ఎక్కడికి నడవడానికి వీల్లేదు, దిండ్లు పెట్టుకొని 10 రోజులు రెస్ట్ ఇవ్వాలి మీరు కాలుకి అన్నాడు. బాబాగారేమో మన డాక్టర్ ఏమో వేమగిరి వెళ్ళమన్నాడు, కాలుకు సంబంధించిన ఈ డాక్టర్ ఏమో భౌతికమైన డాక్టరు, మీరు కదలడానికి వీలు లేదన్నాడు. సరే, బాబాగారు చెప్పిన తర్వాత మనం దాన్ని నిర్లక్ష్యం చేయడం కరెక్ట్ కాదు కాబట్టి ఆమె కూడా ధైర్యంగా ఆమె టికెట్లు బుక్ చేసి, ట్రైన్ టికెట్లు క్యాన్సిల్ చేసి, మళ్ళీ స్లీపర్ బస్కి టికెట్లు బుక్ చేసి కర్నూలు నుంచి వేమగిరికి, మా ఆత్మకూరు నుంచి బస్సులు లేవు కాబట్టి స్లీపర్లు, కర్నూలు వచ్చి కర్నూలులో కారులో తీసుకొచ్చి అక్కడ బస్సు ఎక్కించి ఆమె సంతోషంగా నాకు పంపించడం అనేది ఒక శుభ పరిణామం. హ్యాపీగా వెళ్ళాను. 12 గంటల ప్రయాణం కర్నూలు నుంచి వేమగిరికి, బస్సు ప్రయాణం. అక్కడ దిగాను. సరే, ఆ రోజు చక్కగా వేమగిరి మాస్టర్ గారు రిసీవ్ చేసుకొని రూమ్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 2 రోజులు సత్సంగ కార్యక్రమాలు సాయి బంధువులతో అందరితో ఆనందంగా గడిచిపోయింది. కాలు వాసిపోతుంది, కాలు కిందికి వేయడం వల్ల కానీ, నడవడం వల్ల కానీ, కుర్చీ మీద కాలు పెట్టుకున్నా అదేమీ తగ్గలేదు. సరే, ఇక దాని గురించి ఆలోచించకుండా 2 రోజులు హాయిగా సాయి బంధువులతో, ముఖ్యంగా
మా కృష్ణ వాళ్ళ ధర్మపత్ని రమ, మా నంద్యాల శ్రీనివాసు, శకుంతల, భవానీ అమ్మ, వేమగిరి మాస్టర్ గారు, ఇంకా ఒకరిద్దరు పూర్తిగా వారి సేవలు అందించి నన్ను కదలకుండా చూసుకొని నాకు ఆహారం తీసుకురావడంలో కానీ, నేను నడవాల్సి వచ్చినప్పుడు చేయి పెట్టి నడిపించడంలో కానీ చాలా ప్రేమతో చూసుకున్నారు. వారి సహాయ సహకారంతో 2 రోజులు విజయవంతంగా కార్యక్రమంలో పాల్గొనగలిగాను. సత్సంగాలు కూడా చాలా బాగా జరిగాయి. అందరూ చాలా చక్కగా చెప్పారు వారి వారి అవగాహన మేరకు. నేను ఈ సందర్భంగా ఒకరు బాగా చెప్పారు, ఒకరు చెప్పలేకపోయారు అని చెప్పాల్సిన అవసరం లేదు. వారి వారి శక్తి మేరకు, అవగాహన మేరకు బాబా అనుగ్రహంతో చక్కగా చెప్పారు. 51 అధ్యాయాలు, ఏదో ఒక 5-6 అధ్యాయాలు కొంతమంది అలా స్పృశించి పూర్తి చేయలేకపోయినా దాదాపుగా అన్ని అధ్యాయాలు చక్కగా జరగడం జరిగింది. ఒక గొప్ప ప్రయోగం ఇది. 51 అధ్యాయాలు 3 రోజుల్లో ఒక 10 మంది చేత చెప్పించడం అనేది గొప్ప ప్రయోగం. ఆ ప్రయోగం సక్సెస్ అయిందని భావిస్తున్నాను. ఈ ప్రయోగాన్ని వేమగిరిలో బాబా గారు ఏర్పాటు చేయడంలో ఉద్దేశం, వేమగిరిలో ఈ ప్రయోగాన్ని చేయగలిగిన వాళ్ళు, 3 రోజుల కార్యక్రమాన్ని నిస్వార్థంగా చేయగలిగిన వాళ్ళు, శ్రద్ధాభక్తులు కలిగిన వాళ్ళు, ముఖ్యంగా మాస్టర్ గారు లాంటి వాళ్ళు, అప్పారావు గారు లాంటి పెద్దలు, అలాగే మందిర నిర్వాహకులు కానీ, సాయి సేవకులు కానీ అక్కడ ఉన్నారు. రాజమండ్రి ప్రాంతం అనేది ఆధ్యాత్మికంగా మంచి శక్తివంతమైన ప్రదేశం. అలాగే బాబా గారికి రాజమండ్రికి కూడా సంబంధం కలిగిన ప్రదేశం. బాబాగారు మహారాష్ట్ర దేశంలో వెలిశారు, కానీ దక్షిణ భారతదేశంలో మొట్టమొదట బాబాగారి పేరు వినిపించింది వాసుదేవానంద సరస్వతి స్వామివారి ద్వారా. మన దాస్కర్ మహారాజు వారి దర్శనానికి వచ్చినప్పుడు, షిరిడి సాయిబాబా గారి విషయం వారు ప్రస్తావించినప్పుడు, నిష్ఠాగరిష్ఠుడైన వాసుదేవానంద సరస్వతి స్వామివారు సాయిబాబా వారు మా అన్నగారు అని చెప్పి సంబోధించటం, సనాతన ధర్మానికి నిలువెత్తు నిదర్శనమైనటువంటి వాసుదేవానంద సరస్వతి నిష్ఠాగరిష్ఠులు, మహాత్ములు, సిద్ధపురుషులు, సాక్షాత్ దత్తావతార స్వరూపులుగా భావించే వాసుదేవానంద సరస్వతి స్వామివారు బాబావారిని మా అన్నగారు అన్నారు. మరి అప్పుడు బాబాగారు ఎవరవుతారు? సనాతన ధర్మపరుల ఎటువంటి జ్ఞానం లేకుండా అజ్ఞానంతో, అహంకారంతో, అర్ధరహితంగా పిచ్చి ప్రేలాపనలు చేస్తూ బాబాని ముస్లిం అంటున్నవా? వాళ్ళు అర్థం చేసుకోవాలి. మహాత్ములు, మన సనాతన ధర్మంలో వెలిసిన మహాత్ములు, సిద్ధపురుషులు, అవతార పురుషులు బాబాగారిని మా అన్నగారు అన్నప్పుడు బాబాగారు ఎవరు? కాబట్టి సచేత్ర చదవాలి. బాబాగారి విషయంలో మన సనాతన ధర్ములు, మహాత్ములు, ధర్మపరులు, సిద్ధపురుషులు బాబాగారిని ఎవరైనా తెలుసుకోవాలి. తెలుసుకొని బాబాగారి మీద సరైన అభిప్రాయం ఏర్పాటు చేసుకుంటే హిందూ ధర్మం బాగుంటుంది, వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది. అలా కాకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే దాని కర్మఫలాలు అనుభవించడం ఘోరంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు. అందుకే చాలాసార్లు ఈ విషయం చెప్పడం, అనవసరంగా మహాత్ముల జోలికి వెళ్ళి జీవితాలను ఎందుకు పాడు చేసుకుంటారు. ఆ విధంగా 2 రోజులు, మూడు రోజుల కార్యక్రమం. నేను 2 రోజులు ఉండి 1వ తారీఖు నైట్ రిటర్న్ అయిపోయాను. ఈ 3 రోజుల కార్యక్రమానికి అప్పారావు గారు అధ్యక్షత వహించి చక్కగా పెద్దరికంగా గొప్పగా కార్యక్రమం నిర్వర్తించారు. ఆ కార్యక్రమానికి ఒక గంభీరత తీసుకొచ్చారు. ఇక వేమగిరి మాస్టర్ గారి విషయం చెప్పాల్సిన అవసరం లేదు. అన్నీ తానై 80 ఏళ్ళ వయసులో చిన్నపిల్లవాళ్ళగా గిరగిరా తిరుగుతూ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఈ కార్యక్రమాన్ని ఒంటి చేత్తో నిర్వర్తించారు. ఈ 2 రోజుల కార్యక్రమాల్లో నేను పాల్గొన్నప్పుడు నా కాలు నడవడానికి సహకరించలేదు. ఒక మనిషి సపోర్ట్ లేకుండా నడవలేకపోయాను. కాలు పెట్టాలంటే చాలా జాగ్రత్తగా పెట్టవలసి వచ్చింది. కార్యక్రమం అయిపోయిన తర్వాత
కార్యక్రమంలో జరిగినటువంటి కొన్ని విశేషాలు. మొట్టమొదట మా అక్బర్ బాషా గారు కాళహస్తి, మా సోదరులు పెద్దలు, 80 సంవత్సరాలు, ముస్లిం అయినా కానీ సనాతన ధర్మాన్ని విపరీతంగా శ్లాఘిస్తారు, ఆచరిస్తారు. ఆయన ధర్మపత్ని నా దగ్గరికి వచ్చి ఊది తీసుకొని వచ్చి ఆ పుండు మీద చుట్టూ రాసి దువా చదివింది అనుకుంటాను. ప్రార్థన చేసింది ఆమె. ఆ తల్లికి నమస్కారం, కృతజ్ఞతలు. ఆ తర్వాత మా అక్క వరలక్ష్మి అక్క వచ్చి ఆమె కూడా ఊది రాసి ఆమె కూడా బాబాను ప్రేర్ చేసింది. ఆ తర్వాత ప్రతి ఒక్కరూ మీకు త్వరగా తగ్గిపోవాలి, తగ్గిపోతుంది అని సంకల్పించారు, ఆశీర్వదించారు. నేను మామూలుగా గుడి మెట్లెక్కి పైకి వెళ్ళి బాబాగారి దర్శనం చేసుకుంటానని అనుకోలేదు. కాలు బాలేదు కదా, అంతటా ఉన్న ఆయన కోసం మెట్లెక్కి వెళ్ళాల్సిన అవసరమే ఉంది చేతగానప్పుడు. ముఖ్యంగా ఆయన నాలోనే ఉన్నాడనే భావన నాకు ఎప్పుడు కాబట్టి నేను మొదటి రోజు గుడిలోకి వెళ్ళలేదు, మనసులోనే నమస్కారం పెట్టుకున్నాను, వెళ్ళాను. రెండవ రోజు మనసులో ఒక సమాధానం వచ్చింది. నువ్వు కార్యక్రమానికి వస్తున్నావు, రోడ్డు మీద దిగి లోపలికి నడుచుకుంటూ వస్తున్నావు, మెట్లు దిగుతున్నావు, మెట్లు ఎక్కుతున్నావు, వాష్రూమ్కి వెళ్తున్నావు నీ అవసరాలకి, మరి గుళ్ళోకి ఎందుకు వెళ్ళలేవు అంటే నా జ్ఞానం అడ్డుపడుతుంటుంది. ఇవన్నీ నా అవసరాలు, కానీ నాలో ఉన్నటువంటి బాబా గారి కోసం నేను గుళ్ళోకి వెళ్ళి కష్టపడాల్సిన అవసరం ఏంటి అనుకునే జ్ఞానం ఎక్కడో బాబాగారు కొన్ని పద్ధతుల్ని పాటించాలరా, కష్టమైనా అక్కడ జ్ఞానం ఉపయోగించుకోకూడదు. నానాసాహెబ్ చందోర్కరు తన మిత్రుడితో కలిసి వచ్చినప్పుడు అక్కడ కోపర్గావ్లో దత్తమందిరాన్ని దర్శనం చేసుకోకుండా రావడానికి బాబా ఒప్పుకోలేదు. అలాంటివి కొన్ని ఏవో ఉంటాయి, మనకు తెలియని కొన్ని ఉంటాయి, బాబాగారికి మాత్రమే తెలిసినవి. చూపించాల్సినంత శ్రద్ధ చూపించాలి. జ్ఞానం ఏం చేస్తుంది, అంతా నాలోనే ఉంది అంటుంది. అక్కడ మనకు తెలియకుండానే ఒక సమర్థనం వస్తుందేమో, అశ్రద్ధ వస్తుందేమో తెలియదు. జ్ఞానాన్ని అన్ని చోట్ల ఒకే రకంగా ఉపయోగించుకోకూడదేమో. నేను ఉపయోగించే ప్రయత్నం చేస్తుంటాను. చేసినప్పుడల్లా ఆయన మనకు మళ్ళీ తెలియచెప్తుంటాడు. ఎక్కడ ఉపయోగించాలో అప్పుడు ఉపయోగించుకోవాలి. కొన్ని కష్టపడితేనే కర్మలు తొలుగుతాయి. కష్టపడకుండా జ్ఞాన మార్గంలో ఉన్నట్టుగా అంతా నాలోనే ఉన్నాడు అనుకుంటే కష్టం కావచ్చు. కాబట్టి రెండో రోజు మెట్లెక్కి గుళ్ళోకి వెళ్ళాను. సహకరించకపోయినా ఆయన చుట్టూ 3 ప్రదక్షిణలు చేశాను. మనసు ఎక్కడో చెప్తుంది కష్టపడు, గురుసేవకు కొద్ది కష్టపడు అని. పూజారి గారు మందిరం బాబాగారి విగ్రహం ఉన్న చోటికి మెట్లు ఎక్కలేనని వద్దులేండి పర్వాలేదు అంటున్నాడు. అయినా కానీ మెట్లు ఎక్కాను. సామాన్యంగా నేను గుడికి వెళ్ళినప్పుడు మెట్లు ఎక్కి బాబాగారి విగ్రహ పాదస్పర్శ ఎక్కువ చేయను, దూరం నుంచే నమస్కారం పెట్టుకుంటాను. అది కూడా అంతే, నాలోనే ఉన్నాడు అని. అక్కడికి వెళ్తేనేనా, ఆయన్ని ముట్టుకుంటేనేనా, ఇలా ఏవో కొన్ని ఆయన నేర్పించిన కొన్ని సాధనలు చేస్తుంటాను. ఈరోజు ఎక్కాను, పైకి ఎక్కాను, వెళ్ళి ఆయన పాదాన్ని తలకాయ మన శిరస్సు తగిలించి అక్కడ ప్రార్థన చేసుకున్నాను. అయ్యా కాశీ వెళ్తున్నాను 10 రోజులు, కాలు చూస్తే ఇలా ఉంది. ఎప్పుడైనా నేను ప్రార్థన అలాగే చేస్తాను. కర్మఫలం ఏదైనా ఉంటే అనుభవిస్తాను, కానీ ఇప్పుడు కాస్త అవసరం ఉంది కదా, ఈ సమయంలో దాన్ని భరించలేను, చేయలేము. కాబట్టి కొద్దిగా పోస్ట్పోన్ చేసే అవకాశం ఉంటే చూడు, ఈ 10 రోజులు కాస్త నాకు ప్రయాణంలో సహకరించు, సహాయం చెయ్యు, ఆ తర్వాత నీ ఇష్టం. ఇలా ఉంటుంది నా ప్రార్థన. అలాగే చేశాను. అయిపోయింది, కిందికి వచ్చాము, సత్సంగంలో పాల్గొన్నాం. సాయంత్రం నా సత్సంగం అయిపోయింది, రెండో రోజు కూడా. తిరిగి వచ్చేటప్పుడు మా అప్పారావు గారు కూడా, సార్ సాయిదాస్ గారు మీకు తగ్గిపోవాలని చెప్పి కోరుకుంటున్నాను నేను మనస్ఫూర్తిగా. పెద్దలు మనస్ఫూర్తిగా ఆయన కూడా ఆశీస్సులు అందజేశారు. అలా రాత్రి రూముకి రావడం జరిగింది. శకుంతలమ్మ గారు, వీరభద్ర మాస్టర్ గారు,
మందిరం చైర్మన్ చౌదరి గారు, ఇంకా పల్లం రాజు గారు అనుకుంటాను, పుల్లం రాజు అనుకుంటాను, వారు కూడా అన్ని విధాల సేవలు అందజేసి దగ్గర ఉండి అన్నీ చూసుకొని నా బ్యాగులన్నీ సర్ది బస్సు ఎక్కించే వరకు దగ్గర ఉండి నన్ను సాగనంపారు. వీరందరి సహాయ సహకారాలతో నేను తిరిగి నంద్యాలకు చేరుకున్నాను. తెల్లవారుజామున 5 గంటలకు రావాల్సింది 7 గంటలకు వచ్చింది. మధ్యలో 2:30కు లేచినప్పుడు సరే నా పాదరక్షలు ఆ బస్సు స్పీడ్లో అటు ఇటు వెనక్కి ముందుకే ఎవరో వేసుకొని వెళ్ళిపోయారు, అవి కూడా పోయాయి. సరే అక్కడతో శనిపోయింది అనుకున్నాం. 2:30 టైంలో కిందికి దిగినప్పుడు కాలు మూమెంట్ ఏదో చాలా ఫ్రీగా ఉంది అనిపించింది. తెలిసిపోతుంది మనకు, బాడీలో జరిగే చిన్న మార్పును కూడా మనం గ్రహించవచ్చు. అంతకుముందు కాలు తీసి కాలు పెట్టడానికి ఇబ్బంది పడ్డ పరిస్థితి పోయి కాలు ఫ్రీగా నడవడానికి సహకరిస్తుంది. ఆ క్లీనర్ సార్ టైం అవుతుందంటే తొందరగా నడిచాను, అంటే కుంటుతూనే నడిచాను, తొందరగా నడిచాను. మనసు చెప్తుంది బాబాగారు ఏదో చేశారు, పర్వాలేదు, ఇక కాశీకి మనం వెళ్ళగలం అని చెప్పేసి. అలా ఒక చిన్న మెరాకిల్ లాగా అనిపించింది. అక్కడి నుంచి నంద్యాలకి డ్రైవర్ మా కారు తీసుకొని వచ్చాడు. కారులో ప్రయాణం చేస్తూ ఆత్మకూరు చివరికి వచ్చేసరికి అతనికి ఏదో అర్జెంట్ పని పడి వేరే వాళ్ళకు ఒప్పుకోవడం వల్ల అతను వేరే కారుకి వెళ్తూ, సార్ మీకు ఇంకో డ్రైవర్ వస్తాడు, అతని ద్వారా మీరు ఇంటికి చేరుకోండి అంటే, అక్కర్లేదు నేను డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తాను అనేసి అక్కడి నుంచి నేను డ్రైవింగ్ చేసుకుంటూ ఇంటికి వచ్చేసాను. మెరాకిలే కదా, కాలు కింద పెట్టడానికి కష్టపడ్డ నేను, ఒక మనిషి సహకారం ఉంటే నడవలేను నేను, కారు నడుపుకుంటూ వచ్చేసాను. పూర్తిగా అని కాదు, ఒక 50%, 60% ఏదో చాలా ఫ్రీగా ఉన్నట్టు అనిపించింది, నడపగలను అనిపించింది. నడుపుకుంటూ వచ్చేసాను. ఇలా ఈ వేమగిరి ప్రయాణంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోమని బాబాగారు చెప్పడం, దాని ప్రకారంగా ఇబ్బంది అయినా కష్టమైనా ధర్మపత్ని కూడా సహకరించి పంపించడం, అక్కడ 2 రోజులు కార్యక్రమంలో హాయిగా పాల్గొనడం, సాయి బంధువుల, నా ప్రేమికుల సహకారాలతో ఇబ్బంది ఉన్నా చక్కగా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకొని రావడం. మార్గమధ్యంలో సాయినాథుల వారు మరి ఇంత కష్టమైనా ఇచ్చిన మాట కోసం తెగించి రావడం వారికి నచ్చిందేమో, లేదా కాశీ వెళ్ళే వరకు సహాయం చేయమని అన్న నా ప్రార్థన నచ్చిందేమో, మెట్లు ఎక్కి దర్శనానికి అవసరం లేదనుకున్న నేను వెళ్ళి దర్శనం చేసుకోవడం వారికి నచ్చిందేమో. అలాగే అక్బర్ బాషా గారి ధర్మపత్ని వరలక్ష్మక్క వారిద్దరి ప్రార్థనలు, ఇతర సాయి భక్తుల ప్రార్థనలు, పెద్దలు అప్పారావు గారి యొక్క ఆశీర్వచనం, ఇవన్నీ కలిసి నాకు కాశీకి వెళ్ళడానికి కావలసిన ఆరోగ్యం కాలుకు లభించింది అని అనుకుంటున్నాను. ఇలా 51 అధ్యాయాలని 3 రోజుల్లో విశ్లేషణ చేసే ఈ యొక్క కొత్త ప్రక్రియ, మంచి ప్రక్రియ, అందరి సహాయ సహకారాలతో వేమగిరి మందిర నిర్వాహకుల, భక్తుల, మాస్టారు అప్పారావు గారు, శ్రీనివాస్ గారు, ఇంకా అనేక మంది సాయి భక్తుల సహాయ సహకారాలతో విజయవంతంగా పూర్తయింది. ఈ 51 అధ్యాయాల విశ్లేషణ కార్యక్రమాన్ని ఇలా 3 రోజుల్లో కాకుండా 7 రోజులకు మార్చుకొని ప్రతిరోజు 7 అధ్యాయాలు, మనం సప్తాహం ఉంటాం కదా, 7 అధ్యాయాలు చొప్పున పారాయణం చేస్తాం, సప్తాహం 7 రోజులు అయిపోతుంది. అలా 7 అధ్యాయాల్ని ఒక వ్యక్తి
ఒక 2 గంటల సమయంలో 7 అధ్యాయాల్లో ఉన్న విషయాల్ని విశ్లేషణ చేస్తూ 7 రోజుల్లో సచరిత్ర మొత్తం చెప్పడం. ఒక వ్యక్తి చెప్పగలిగితే ఒక వ్యక్తి చేత, ఒక వ్యక్తికి కష్టం అనుకుంటే ఇద్దరు చేత, ఇద్దరికి కష్టమైతే ముగ్గురు చేత, లేదా 7 మంది చేత రోజుకు ఒక్కొక్కరు చొప్పున 7 అధ్యాయాలు చెప్పించుకుంటే 7 రోజుల్లో సచరిత్ర అయిపోతుంది. ఇది ఒక ప్రక్రియ. లేదు ఒక వ్యక్తే బాగా చెప్తారు, వారు చెప్తేనే బాగుంటుంది అని అనుకున్నప్పుడు ఆ ఒక్క వ్యక్తి చేత 7 అధ్యాయాలు 7 రోజులు. లేదు వీరిద్దరైతే బాగుంటుంది అనుకుంటే వారిద్దరు, లేదా వీరు ముగ్గురు అయితే బాగుంటుంది. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయాలు ఉంటాయి. ఈ సత్సంగాలు చెప్పే వాళ్ళ మీద, నా మీద కొంతమందికి, మా బావగారి మీద కొంతమందికి, కృష్ణ మీద కొంతమందికి, ఆదిపూడి గారి మీద కొంతమందికి, హరిహరరావు గారి మీద కొంతమందికి, ఇంకా 7 మంది చేత కొంతమందికి, 7 మందితో చెప్పిద్దాం ఒక్కొక్కరి చేత, వారి అభిప్రాయాలు. అందరి అభిప్రాయాలు నేను గౌరవిస్తాను. అందరి అభిప్రాయాలని ప్రకారం చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ సచరిత్ర మొత్తం ఒకసారి విశ్లేషణ చేసుకొని వినే అవకాశం మందిరాల వారు, సాయి భక్తులు ఏర్పాటు చేసుకోవడం మాత్రం మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ విధంగా వేమగిరిలో బాబాగారు సంపూర్ణ సచ్చరిత్ర సత్సంగ జ్ఞాన మహాయజ్ఞం పూర్తి చేయించారు. ఇందులో విశేషం ఏంటంటే నెల్లూరు సాయి దర్బార్ అద్దాల మందిరం మధు సాయి వాళ్ళ అబ్బాయి బాబీ అని పిలుస్తాం, హేమాన్ సంథింగ్ పేరు మర్చిపోయాను, ఒరిజినల్ పేరు. అతను ఈ సత్సంగంలో, ఈ కార్యక్రమంలో పాల్గొనడం, మొట్టమొదట అతను బయటికి వచ్చి వాళ్ళ మందిరాల్లో సత్సంగాలు చేయడం ఈ మధ్య మొదలుపెట్టాడు. మొట్టమొదట బయటికి వచ్చి వేమగిరిలో 1-2 అధ్యాయాలు అతనితోటే ప్రారంభించబడింది. ఉపోద్ఘాతం 1-2 అధ్యాయాలు, 3 అధ్యాయాలని చక్కగా 45 మినిట్స్లో ధైర్యంగా, స్థైర్యంగా, అనర్గళంగా, అందరూ ఆశ్చర్యపోయేలాగా, వాళ్ళ నాన్నగారి పేరు నిలబెట్టేలాగా సత్సంగం చెప్పి వాళ్ళ నాన్నగారిని గుర్తు చేస్తూ వాళ్ళ నాన్నగారిలాగే చెప్పారు అని అనిపించుకొని తండ్రికి తగ్గ కొడుకుగా పేరు తెచ్చుకున్నాడు. ఒక రకంగా సత్సంగానికి అరంగేట్రం చేశాడు వేమగిరిలో. వాళ్ళ నాన్నగారు కూడా నెల్లూరు వారి మందిరంలో తర్వాత బయట సత్సంగం చెప్పింది వేమగిరిలోనే. అదే సంప్రదాయం వాళ్ళ అబ్బాయికి కూడా వచ్చింది. ఇలా అనేకమైన విశేషాలతో ఈ యొక్క వేమగిరి సత్సంగ జ్ఞాన మహాయజ్ఞం విజయవంతమైంది అన్ని విషయాలు మీ ముందుకు తీసుకొచ్చాను. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించి చక్కటి భోజనాలు ఏర్పాట్లు చేసి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే వేమగిరి మాస్టర్ గారు ఈ కార్యక్రమాన్ని భుజస్కంధాల మీద వేసుకొని అందరి సహాయ సహకారాలతో రాష్ట్రంలో నలుమూలల నుంచి, అంటే ఎక్కడో కళింగపట్నం, శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి మా జయశంకర్ రెడ్డి గారు, కాళహస్తి నుంచి అక్బర్ బాషా గారు, మదనపల్లి నుంచి వరలక్ష్మి అక్క, ఆత్మకూరు నుంచి నేను, నెల్లూరు నుంచి కృష్ణ సుబ్రహ్మరెడ్డి గారు, వరంగల్ నుంచి మా వరంగల్ రాజేష్, నంద్యాల నుంచి శ్రీనివాసు, ఇలా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ చక్కగా 2 రోజులు 3 రోజులు రూములు తీసి అకామిడేషను, ఉచిత వసతి, భోజనాలు, కార్యక్రమ నిర్వహణ అన్నీ ఉచితంగా, ఎవరి దగ్గర పైసా ఆశించకుండా, ప్రవేశ రుసుములు లేకుండా. ముఖ్యంగా ఈ మాట ఎందుకు చెప్తానంటే ఈ మధ్య బాబాగారి కార్యక్రమాలని ప్రవేశ రుసుములతోటి నిర్వహిస్తూ ఉన్నారు కొంతమంది పెద్దలు, భక్తులు. వారి సంకల్పంతో వారు అలా చేస్తూ ఉండొచ్చు. కానీ సాయి భక్తులు అందరికీ ఉచిత ప్రవేశం కల్పిస్తూ కార్యక్రమం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే అది ఖర్చుతో కూడిన విషయం కాబట్టి ఆ ఖర్చుని పెట్టుకోవడం చేతకాని వాళ్ళు, పెట్టలేని వాళ్ళు, లేదా విరాళాలతో చేయడం చేతకాని వాళ్ళు, ఇబ్బంది పడేవాళ్ళు, చేయలేమనుకునే వాళ్ళు ఈ విధంగా రుసుము వసూలు చేస్తూ ఉండవచ్చు. అది తప్పని నేను అన్ను. కానీ
సాయిబాబా కార్యక్రమాలు మాత్రం ఇలా నిస్వార్థంగా అందరికీ ప్రవేశం ఉండేలాగా ఎటువంటి రుసుము లేకుండా దాతల సహాయ సహకారాలతో చేసినప్పుడు అది సంపూర్ణమైన ఆధ్యాత్మిక కార్యక్రమంగా గుర్తించబడుతుంది. ఎందుకంటే ఈ రుసుము అనేది వచ్చినప్పుడు అది కమర్షియల్గా మారిపోతుంది. ఒకరు నిస్వార్థంగా చేయొచ్చు, మంచి ఉద్దేశంతో చేయొచ్చు, తప్పు లేదు. కానీ అది అలా అలవాటుగా మారిపోతే దీంట్లోనే కొంతమంది స్వార్థపరులు జాయిన్ అవ్వచ్చు. బాబా పేరుతో బాబా కార్యక్రమాలని ఆ రుసుములు పెట్టి సంపాదించుకుందాం అనే భావనతో చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి వారి విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండి ఇలా మాస్టర్ గారి లాగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని నా పర్సనల్ ఉద్దేశం. ఓం శ్రీ సాయిరామ్.